దేవుడు అంటే దైవం, మంచి మాట, మంచివాడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, ఆయన్ని మనం ప్రేమించాలి పిల్లరా. 22వ వచనం, అయితే ఆ యవనుడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. అతడు చాలా ఆస్తి కలిగినటువంటి వాడంట, వ్యసనపడుతూ వెళ్ళిపోయాడు. ఆస్తిపరులకి ఆస్తి ఇవ్వమని చెబితే ఇస్తారండి? ఎవరు? కొంతమంది ఇవ్వమని చెప్పకపోయినా ఇస్తారు పిల్లరా. నేను ఒక వ్యక్తిని చూశాను, నేను కష్టపడి సంపాదిస్తూ ఉన్నాను కాబట్టి నా యొక్క సంస్థకి మీరు ధనం పంపాల్సిన అవసరం లేదని చెప్పాడు. ఒక సినిమా చూసారా? ఆయన ఎంతోమంది పేదలకి, దిక్కులేని వాళ్ళకి, దరిద్రులకి, క్యాన్సర్ వ్యాధి బాధ, హార్ట్ ప్రాబ్లం ఉన్నటువంటి వారికి ఎంతోమందికి హెల్ప్ చేస్తూ ఉన్నాడు. అతను చెప్పిన మాట ఏంటంటే, నాకు ధనం మీకు అవసరం లేదు, నాకు చాలా ధనం ఉంది, నేనే సంపాదించి ఇవ్వగలుగుతానని చెబుతూ ఉన్నాడు. కొంతమంది ధనం సంపాదించి ఆస్తులు కూడబెట్టుకొని తరతరాలకి కూడబెట్టుకొని ఉంటారు, కానీ ఆ ధనాన్ని ఇవ్వటానికి ఇష్టపడరు. ఎందుకంటే ధనాశ వాళ్ళకి. దేవుని కంటే ధనం మీద ఎక్కువ ఆశ, సుఖం మీద ఎక్కువ ఆశ. ఇంకా చెప్పాలి, దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవాన్ని ప్రేమించే వాళ్ళని దేవుని